తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే తల్లి. అమ్మ, హనుమాన్ జయంతి రాబోతోంది. ముఖ్యంగా మనకు కొన్ని విశేషమైన పండుగలు కానీ ఇవన్నీ కూడా ఏడాదిలో ఒకసారి మాత్రమే జరుపుకుంటాం, కానీ హనుమాన్ జయంతి మాత్రం ఏడాదిలో 2 సార్లు జరుపుకుంటూ ఉంటాం. అంటే ఒకటి విజయోత్సవము, ఒకటి జయంతి అయినప్పటికీ రెండు కూడా జయంతి వేడుకల్లా జరుపుకుంటాం. మరి ఇప్పుడు మనకి ఏప్రిల్ 2వ తారీఖున హనుమాన్ జయంతి రాబోతోంది. ఆ రోజున ఎటువంటి కార్యక్రమాలు చేస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుందో వివరించండి. తప్పకుండా నాన్న. ఎందుకంటే హనుమాన్ జయంతి అనేది మనకి ఏమైపోయిందంటే, మొన్న ఉగాది వచ్చింది. ఉగాది నాడు మనము ఉగాది పచ్చడి తిన్నాము. అంటే ఏంటి, ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు వచ్చినాయి. మన బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోయి చల్లదనంలో నుంచి మనం ఏం చేస్తున్నామంటే పూర్తిగా వేడి తత్వానికి వస్తున్నాం. అందుకే ఉగాదికి ఉరుములు మెరుపులని, అంటే ప్రకృతి ఈ సహజత్వానికి, ఎండాకాలానికి తగినట్టుగా ప్రకృతిలో కూడా సంఘర్షణ జరుగుతోంది. అందుకే చల్లదనం ఒక పక్క కొన్ని ఏరియాల్లో ఉంది, వేడి సూర్యుడు బయలుదేరుతున్నాడు. ఆ వేడికి చల్లదనానికి మధ్య సంఘర్షణలో మెరుపులు ఉరుములు వచ్చి ఉగాదికి ఉరుములు మెరుపులు అంటారు. అట్లా విశ్వంలో ఎలాగైతే చైతన్యం జరిగి, విశ్వం ఎలాగైతే ఉరుములు పెడుగులతో వర్షం వచ్చి విశ్వం అంతా, ప్రకృతి అంతా ఎలా చిన్నాభిన్నం అయిపోయి కొంచెం మళ్ళీ సెటరేట్ అయ్యి ఎండాకాలంగా మారుతుందో, అలాగే మన బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోయి ఆ ఎండకి వానకి చలికి మధ్యలో ఏమవుతుందంటే, ఇప్పుడు పిల్లలకు అమ్మవారు వస్తుంది, తర్వాత ఎలర్జీలు వస్తాయంటారు, సీజన్ మారింది కాబట్టి జ్వరాలు వస్తున్నాయంటారు. అలాంటి సందర్భంలో మనం హనుమాన్ జయంతి చేసుకుంటున్నామమ్మ. అంటే కొత్త ఆకులతో కొత్త జీవితంతో ఇది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అనమాట. పౌర్ణమి అంటేనే మాతృదోషం పోగలిగేటటువంటి ఎక్కువ అద్భుతమైనటువంటి పౌర్ణమి రోజు లలితాపారాయణం చదివితే చాలా మంచిదని ఎన్నోసార్లు నేను చెప్పాను. అలాంటిది ఈ హనుమంతుడి జయంతి చేయడం అంటే పూర్తి సంపూర్ణంగా ఉండే ఎనర్జీ, అట్రాక్షన్ అలా పరించుకునే రోజు అనమాట ఇది. అంటే ఈ 15 రోజుల్లో మనము అమావాస్య నుంచి ఇక్కడ దాకా పూర్తి నిండుత్వాన్ని పొందినాము. అంటే ఎనర్జీ, ప్రకృతిలో ఆకులు ముళ్ళు, మళ్ళీ కోకిల కుహుకుగా గానాలు, అంటే ప్రకృతిలో ఒక రకమైనటువంటి చైతన్య శక్తి వస్తుంది. అదే హనుమత్ జయంతి. హనుమత్ జయంతిలో మన బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, మనం ఎందుకు చేయాలి? భక్తి అనేది భయం ఉంటేనే భక్తి వస్తుంది. కాబట్టి మనం కొంచెము భక్తి, శక్తి, ధైర్యము ఈ 3 పెరిగి మన ఆత్మజ్ఞానం పెంపొందించుకునే రోజు. అతను వాయుపుత్రుడు, హనుమాన్ అంటాడు. అంటే అదొక పవిత్రమైన దినమని మనం భయంలో పెట్టారంతే. అయితే మనం ఈ హనుమాన్ జయంతి రోజు ఏం జరుగుతున్నాయి? లా ఆఫ్ డివైన్ వన్నెస్ మొదటి సూత్రం నాది, విశ్వ నియమాల్లో మొదటి సూత్రం. ఈ నియమం ప్రకారం ఏమవుతుంది, ఆయనను తనను దేవుడిగా ఏనాడు భావించరు. లా ఆఫ్ వన్నెస్ అంటే నీవు నేను, పాములు చీమలు ఎట్లాంటి వాడైనా ఒకటే. అట్లాగా ఆయన తన దేవుడిగా ఎప్పుడు భావించలేదు ఆంజనేయుడు. తనను పూర్తిగా రాముడికి అంకితం చేసుకున్నాడు. నా శరీరంలో అణువణువు గోసి చూడండి, మీకేమవుతుంది, రాముడే కనిపిస్తాడు అని అంటాడు. దేహా బుద్ధ్యా దాసోస్మి జీవబుద్ధ్యా త్వదంశఖ ఆత్మబుద్ధ్యా త్వమేవాహం అంటారు. అంటే ఏంది, ఆయన ఒక గొప్ప సూత్రాన్ని మనకు చెప్పించాడు. ఏంటిది? ఈ శరీరం అనే దానికి నేను దాసుడిని. మనకు ఆత్మ వచ్చింది ఈ శరీరంలో కదా నాన్న. ఈ ఆత్మ రావడానికి ఒక శరీరం అంటూ రావాలి కదా. ఈ శరీర స్థాయిలో, అంటే ఈ శరీరానికి ఆత్మనే ఆంజనేయ స్వామి అనుకుంటే నేను నీకు దాసుడిని అని అనాలి మన శరీరానికి మనం. తర్వాత జీవస్థాయిలో నీవే నా భాగము. ఆత్మ లేకపోతే శరీరం ఉంది, ఆత్మ లేదు, ఆత్మ లేకపోతే శరీరం లేదు, రెండూ అవసరం కదా. కాబట్టి ఆత్మస్థాయిలో ఏమంటాం, నువ్వే నేను, నేనే నువ్వు. రాముడే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి రాముడు. విశ్వమే నేను, విశ్వమే నేను, నాలో కూడా విశ్వం ఉంది, విశ్వమే నేను. డివైన్ వన్నెస్ అనేది ఖచ్చితంగా ఆయన దాంట్లో మనకు కనిపిస్తుంది. లా ఆఫ్ వైబ్రేషన్ కనిపిస్తుంది, అంటే తరంగం. హనుమంతుడు ఒక శక్తి, ప్రాణశక్తి. ఆయన శక్తి తరంగంతో కూడినవాడు. ఏంద్ర ఆంజనేయ స్వామిలా దుంకుతున్నావు అంటుంటాం, అంటే తరంగ రూపంలో పోతుంది. ఆయన ఒక వాయుపుత్రుడు, అంటే శ్వాస నియంత్రణను చేయగలిగినటువంటి ప్రత్యేకమైన వ్యక్తి. అందుకే మన నాడీ మండలం అంతా చేయడానికి హనుమాన్ చాలీసా మనం చదువుతాం. రామ్ 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 అన్నప్పుడు మన శరీరంలో నాడుల్లో వైబ్రేషన్ కలుగుతుంది. న్యూమరాలజికల్ ప్రకారం ప్రాణాయామ శక్తి
పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మనలో భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది, మనసుకు ఒక స్థిరత్వం కలుగుతుంది. మూడవ సూత్రం లా ఆఫ్ యాక్షన్ జరుగుతుంది మన బాడీలో. లా ఆఫ్ యాక్షన్ ఏం జరుగుతుంది? సంకల్పం మాత్రమే కాదు, చర్య కూడా మనకు అవసరం. చర్య = మైనస్ ప్రతిచర్య. రాముడి సేవలో అతను రామ అనుకోగానే సముద్రాన్ని దాటగలిగాడు. ఈ సంసారం అనే సముద్రాన్ని మనం దాటుతాం. లంకలో సీతను కనుగొన్నాడు. ఇల్లు కావాలంటే ఇల్లు, ఏదో కోరికలు ఉంటాయి మనకు, విషయాన్ని కోరికలు అడుక్కుంటాం. లంకను అతను దహనం చేశాడు. కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉండాల్సిన అవసరం వస్తుంది, కొన్ని సందర్భాల్లో ప్రేమగా ఉండాల్సి వస్తుంది మన కోరికను సఫలం చేసుకునేటప్పుడు. సంజీవిని పర్వతం కూడా అతను తీసుకొని వచ్చాడు. అంటే మనం కూడా యూఎస్ వెళ్తున్నాము, డబ్బు సంపాదించుకుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, లేదంటే గనుల్లో పని చేస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి పనులు చేయడానికి ఆంజనేయ స్వామిని మనము మార్గదర్శకంగా తీసుకున్నాము. అంటే భక్తి ఎక్కడైతే ఉంటుందో చర్య అక్కడే ఉంటుంది. భక్తి చర్య రెండూ కలిస్తే, అంటే భక్తితో పూజ చేస్తే, భక్తితో నీవు నియమాలను ఆచరిస్తే చర్య జరిగింది, అదే ఫలితం వస్తుంది. అంటే నీవు ఈరోజు ఏ కోరిక కోరుకున్నా తీరుతుందని అర్థము. విశ్వాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ దాంట్లో మనకు ఎలా కలుగుతుంది? మన ఆలోచనలు విశ్వాన్ని ఆకర్షించే రోజు ఆ రోజు. హనుమంతుడి మనసులాగా మన మనసు కూడా రాముని మీద ధ్యానము. అంటే నీ కృష్ణుడు ఇష్టమైతే, అమ్మవారి ఇష్టమైతే, ఏ దేవుడి ఇష్టమైనా ఏదో ఒక దేవుణ్ణి రామనామాన్ని జపిస్తే ఇంకా ముఖ్యం. ఆ రోజు రామసేవ చేసి ఆ రోజంతా హడావుడి మనం చేసుకుంటాము, రామసేవ చేస్తూ బతకడము. అందుకే ఆయనకు అద్భుతమైన శక్తి ఉందని అంజనేయ అనుకుంటాం. ఆయన అమరత్తుడు అనుకుంటాము, ఆయన కష్టసిద్ధులు ఉన్నాయి కూడా మనం అనుకుంటాం. లా ఆఫ్ కరెస్పాండెన్స్తో ఆలోచిస్తే అంతర్లోకం ఎలాగుందో బాహ్యలోకం వచ్చి ఏడుందో చూపించవయ్య అంటే గుండె చీల్చి చూపించాడు. లోపల నీవే ఉన్నావు, బయట నీవే ఉన్నావు అని చూపించాడనమాట. రామ సీత హృదయంలో ఎప్పుడూ నిక్షిప్తమై ఉంటారు నాయన అని చెప్పాడు. షట్చక్రాల దృష్టిలో మనం చూస్తే, మన మూలాధారం, స్వాదిష్ట, మణిపూరక చూస్తే, మూలాధార చక్రానికి అతను ధైర్యం. ఆంజనేయ స్వామి అంటే భయరహితుడు. జై హనుమ అంటే చాలు జై హనుమ అనుకుంటాం. మణిపూరక చక్రము వీర్యకణాల వృద్ధి చెంది కార్యసిద్ధికి మనము శక్తిని పుంజుకోవడానికి కూడా మణిపూరక చక్రం యాక్టివేట్. అనాహత చక్రం ఆయనది ప్రేమతత్వం. నీ రామా రామా అంటూ బతికాడు, ప్రేమతో, కృతజ్ఞతతో, సేవతో బతికాడు. ఆజ్ఞాచక్రం ఎప్పుడు చూసినా రామనామంతో తన విద్యుక్త ధర్మాన్ని ఎవరు చెప్తే అది చేశాడు. అదే ఏకాగ్రత, జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. అందుకే మనకు కనుక హనుమంతుని ఉపాసన చేస్తే ఆ రోజు మనకు భయం తగ్గుతుంది, మన మానసిక శక్తి పెరుగుతుంది. మన శక్తి పెరుగుదలతో మనం అనుకున్న అట్రాక్షన్ ఆఫ్ లాను ఫలించుకోవచ్చు. అయితే హనుమాన్ జయంతిలో మనం ఏం చేస్తామంటే ప్రాణాయామం చేయాలి. వాయుపుత్రుడు ఆయన కాబట్టి అనులోమ విలోమం చేసి శ్వాస తీసుకోవాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామాన్ని పఠించాలి. హనుమాన్ చాలీసా చేస్తే మన ధైర్యంతో పాటు హార్మోనల్స్ యాక్టివేషన్ జరుగుతుంది. తర్వాత సూర్య నమస్కారాలు చేస్తే కూడా ఆ రోజు చాలా మంచిది. అయితే జాంబవంతుడు హనుమంతుడికి ఏం చెప్పాడు? నీ శక్తి నీలో ఉంది, పోరా ఏదైనా పని చేయి, నీవు పో, సముద్రం దాటాలి, ఏం కాదు పో, నీ శక్తి నీలో ఉందన్నాడు. మనలో కూడా మనకు ఎన్నో భయాలు ఉంటాయి, కానీ ఇలాంటి చరిత్రలు, ఇటువంటి సందర్భాన్ని చూసినప్పుడు మనలో కూడా ఇంటర్నల్గా ఉండే శక్తి, ఆత్మశక్తి యాక్టివేట్ అవుతుంది. భక్తి, శ్వాస, సంకల్పము. ఏదేది భక్తి, మన శ్వాస, మన సంకల్పం ఏదైతే ఉందో దివ్యశక్తి మేల్కొల్పే రోజే అది. అర్థమైంది కదా? తర్వాత ఎందుకు మనము హనుమాన్ వాయుపుత్రుడు అని అష్టసిద్ధి నవనిధికే దాత అంటాం. ఇంకా లోతైన తత్వాన్ని గనక మనం చూడాలంటే మూలాధార చక్రము ధైర్యము, స్థిరత్వాన్ని ఇచ్చాడు ఆంజనేయ స్వామి. అవునా? చిన్నప్పుడే సూర్యుడిని మింగడానికి పోతాడు, డుమ్మని పరిగెత్తాడు. తర్వాత బహిరహితంగా ఉంటాం కాబట్టి మన మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది. ఆంజనేయ స్వామి పూజ చేసే వాళ్లకు మూలాధార చక్రం యాక్టివేషన్గా ఉంటుంది. తర్వాత స్వాధిష్టాన చక్రం అంటే జలతత్వం, భావోద్వేగాలు మన నియంత్రణలో ఉంటాయి. తర్వాత ఏమవుతుంది? మణిపూరక చక్రం అగ్నితత్వం, అంటే ఏ పనన్నా చేయాలంటే కార్యశక్తి కావాలి. జై హనుమ జై హనుమ. మన మణిపూరక చక్రము కార్యసిద్ధికి సహకరిస్తుంది. అనాహత చక్రము వాయువు, అంటే ప్రేమ, శాంతి ఉంటుంది. రామ్ సీత రామ్ సీత రామ్ సీత. విశుద్ధి చక్రం ఉంటుంది, ఎప్పుడు సత్యమే పలుకుతాము, ధైర్యంగా ఉంటాము, ధర్మంతో కూడా ఉంటాము. అందుకే రామనామాన్ని నిరంతరం జపిస్తాము. మరి ఇంటి ఆజ్ఞాచక్రంలో ఏకాగ్రత కనుక్కొని రాముడు సీత ఇక్కడ కనుక ఏకాగ్రత కలిసి సీత ఎక్కడుందని ఆలోచించుకొని లంకలో ఉందన్నట్టు పరిగెత్తుకుంటూ పోయాడు. ధ్యానము, దృష్టి రెండుటిని మనం కూడా పెడితే మనకు ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ అయ్యి మనకు ఏమన్నా కొరకు పెళ్లి కావాలనో, పిల్లలు కావాలనో, ఇంకేదో ఉంటే కూడా ఫలిస్తుంది. సహస్రార చక్రం హనుమంతుడి పరమస్థితి. రాముడు నేనే, నీవు రాముడే, రాముడు నీవే, నీవు నేనే. హనుమాన్కు అష్టసిద్ధులు ఉన్నాయి అంటారు నాన్న.
అనిమా సిద్ధే మహిమా సిద్ధే లఘిమా సిద్ధే అంటారు. అవి ఏంటంటే అనిమా సిద్ధి అంటే అతి చిన్నగా మారిపోవడం, లఘిమా సిద్ధి అంటే తేలికగా వెళ్ళిపోవడం, గరిమా సిద్ధి అంటే పెద్ద బరువును కూడా మోయడం, ప్రాకామ్య సిద్ధి అంటే సంకల్పాన్ని సాకారం చేసుకునే వశిత్వ సిద్ధి నాయన అంటాం. సర్వాన్ని నియంత్రించే శక్తి నాకున్నాయి. అష్టసిద్ధి నవనిధికే దాత అని ఆంజనేయ స్వామికి పేరు అనమాట. అంటే ఇది హనుమంతుడు వాయుపుత్రుడు అయినప్పటికీ కూడా ప్రాణం లేకపోతే శరీరం మనకు పనిచేయదు, మెదడు కూడా పనిచేయదు, చైతన్యం కూడా ఉండదు. అందుకే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి ఆంజనేయ స్వామి దగ్గర ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అంటాం. అంటే ఏంది, మన పంచ ప్రాణాలు అన్నమాట అవి. శ్వాస నాకు బాగా ఉంది, మంత్రజపంతో ఉన్నాను, ధ్యానంతో ఉన్నాను అని హనుమాన్ చాలీసా ఆ రోజు మనం గనక చదివితే భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది, నాడీ వ్యవస్థ మంచిగా అవుతుంది. అంటే మన మూలాధార చక్రంలో హనుమంతుడు స్థిరత్వాన్ని సూచిస్తున్నాడు, నీరు భక్తి ప్రవాహాన్ని చూపించింది, అగ్ని లంకా దహనాన్ని సూచించి మన ఎయిమ్ కోరికలు ఫలించడానికి ఎయిర్ హనుమంతుడు అసలు నిజస్వరూపం తెలిసింది. పంచభూతాలను నియంత్రించే శక్తి హనుమంతుడు కాబట్టి హనుమ అన్నప్పుడు ఆ శక్తి మాత్రమే మనకు వస్తుంది. హనుమాన్ జయంతి రోజు రామనామ జపం చేయాలి, ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, ఎవరికైనా ఒకళ్ళకు సేవ చేయాలి, హనుమంతుడి భజన చేయాలి. మీరు అనుకున్న కోరికలే. ఇదే ఆ రోజు రహస్యం. సూపర్ అమ్మా. జై హనుమాన్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.